వెనకటి రోజుల్లో జీవితం ఎలా ఉండేదో తెలుసా? జీవితం అంటే పోటీ ఉండేది కాదు, పరుగుండేది కాదు. జీవితం అంటే అందరూ కలిసిమెలిసి ఉండడం, ఒకరి బాధను అందరూ పంచుకోవడం. ఆ రోజుల్లో ఉదయం ఎలా మొదలయ్యేదో తెలుసా? సూర్యుడు ఉదయించగానే పల్లెల్లో జీవితం లేచేది. అలారం శబ్దం ఉండేది కాదు, ఫోన్ రింగ్ ఉండేది కాదు. కోడి కూయడం, పక్షుల కిలకిలలు మాత్రమే ఉండేవి. కోడి కూతతో పల్లె మొత్తం నిద్రలేచేది. ఉదయాన్నే లేచి తల్లులు ఇంటి ముందు ముగ్గు వేసేవారు. ఆ ముగ్గులో కళ కాదు, సంస్కారం ఉండేది. తండ్రులు పొలాలకి వెళ్లేవారు. వాళ్ల చేతుల్లో గడియారం ఉండేది కాదు, కాని వాళ్ల జీవితానికి సమయం తెలుసు. ఇళ్ళు చిన్నవే, మట్టి ఇళ్ళు, కట్టెలతో కప్పబడిన పై కప్పులు. కాని ఆ ఇళ్లలో మనుషులు సంతోషంగా ఉండేవారు. ఒక పూట అన్నం ఉన్నా పక్కింటి వాళ్లతో పంచుకునేవారు. అన్నం తక్కువైనా సరే ప్రేమ మాత్రం ఎక్కువగా ఉండేది. పిల్లల జీవితం చాలా సంతోషంగా ఉండేది. బొమ్మలు కొనిపెట్టాల్సిన అవసరం ఉండేది లేదు. మట్టితో చేసిన బొమ్మలే వాళ్ల రాజ్యం. చింత చెట్టు నీడలో ఆటలాడేవారు. మట్టిలో పరుగులు తీసేవారు. చొక్కాలు చినిగిపోయినా అవేమీ పట్టించుకోకుండా ఆటలాడేవారు. ఆట అయిపోయాక పెద్దల దగ్గర కూర్చుని కథలు వినేవారు. ఆ కథల్లో రాజులుండేవారు, కాని అంతకంటే ఎక్కువగా నిజాయితీ, ధైర్యం, త్యాగం ఉండేది. పెద్దలు మాట్లాడితే పిల్లలు మౌనంగా వినేవారు. అప్పట్లో పెద్దల మాట అంటే ఆజ్ఞ. గ్రామంలో ఎవరికైనా కష్టం వస్తే అందరూ కలిసి సహాయం చేసేవారు. ఇల్లు కాలిపోయినా, పంట నష్టపోయినా, పెళ్ళైనా, పెద్ద కార్యక్రమమైనా గ్రామమంతా ఒక్కటిగా ఉండేవారు. వెనకటి రోజుల్లో తలుపులకు తాళం వేసేవారు కాదు. భయం ఉండేది కాదు, అనుమానం ఉండేది కాదు. సాయంత్రం అవ్వగానే అమ్మ చేతి వంట వాసన ఇంటంతా నిండేది. వేడి అన్నం, పప్పు, పచ్చడి ఉండేవి. టీవీ లేదు, మొబైల్ లేదు, కాని కుటుంబం మొత్తం ఒకే చోట కూర్చుని ఒకే మాట మాట్లాడేది. భోజనం తర్వాత చలిగాలి వీస్తుంటే ముత్తాతలు మడత కుర్చీలో కూర్చుని పాత జ్ఞాపకాలు చెప్పేవారు. అప్పుడు సమయం నెమ్మదిగా నడిచేది, కాని సంబంధాలు బలంగా ఉండేవి. ఇప్పుడు కాలం మారింది, సౌకర్యాలు పెరిగాయి, ఆడంబరం పెరిగింది. మన చేతిలో ప్రపంచం ఉంది, కాని మన మధ్య దూరం పెరిగింది. ఒకే ఇంట్లో ఉంటున్నా మాటలు తగ్గిపోయాయి. స్క్రీన్ పెరిగింది, సంబంధం తగ్గింది. వెనకటి రోజులు తిరిగి రావు. ఆ మట్టి ఇళ్ళు తిరిగి కట్టలేం, కాని ఆ రోజుల్లో ఉన్న ప్రేమ, ఐక్యత మాత్రం మన చేతుల్లోనే ఉంది. మన పిల్లలకు ఆ రోజుల్లో జీవితం ఎలా ఉండేదో చెప్పాలి. వాళ్లకి డబ్బుతో కాదు, మనసుతో బతకడం నేర్పాలి. ఎందుకంటే నిజమైన సంపద అంటే ధనం కాదు, మనిషిగా ఉండటం.